వెల్కమ్ టు టూత్ టాక్స్. దిస్ ఇస్ డాక్టర్ సింధూజా. ఈరోజు బ్రషింగ్ సిరీస్లో వెన్ టు బ్రష్ అంటే ఎప్పుడు మనం బ్రష్ చేయాలనే కాన్సెప్ట్ గురించి చెప్తాను. యూజువల్లీ ఏ కాన్సెప్ట్ అయినా తీసుకునేసరికి 3 ఉంటాయి, లైక్ గుడ్, బెటర్ అండ్ బెస్ట్ ఆప్షన్. ఇందులో గుడ్ వచ్చేసరికి 1 టైమ్ ఆఫ్ బ్రషింగ్ మన అందరం చేసేది, అండ్ సెకండ్ బెటర్ ఆప్షన్ వచ్చేసరికి 2 టైమ్స్ ఆఫ్ బ్రషింగ్ మన అందరికీ తెలుసు బట్ యూజువల్లీ ఫాలో అవ్వం. అంటే మార్నింగ్ ఇమీడియట్గా లేవగానే బ్రష్ చేయడం అండ్ నైట్ పడుకునే ముందు బ్రష్ చేయడం అనేది. ఇందులోనే లేటెస్ట్ మోడిఫికేషన్ వచ్చేసరికి లైక్ చిన్న స్లైట్ మోడిఫికేషన్ ఉంటుంది, అది బెస్ట్ వెర్షన్ అంటారు. యూజువల్లీ నైట్ బ్రష్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి మార్నింగ్ లేవగానే వాళ్ళకి నోట్ మీద గార ఫామ్ అవ్వడం లాంటివి ఏమి ఉండవండి. ఎందుకంటే నైట్ అంతా వారు ఫాస్టింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓరల్ క్యావిటీ కూడా మార్నింగ్ లేచేసరికి క్లీన్గానే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఏమైనా తిన్న తర్వాత లైక్ మన ఫాస్ట్ని బ్రేక్ చేసిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేశాక మనం ఏమైనా ఫుడ్ ఐటమ్ తీసుకున్న తర్వాత బ్రష్ చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు తిన్న తర్వాత మన పంటి మీద ఏమైనా గార్ ఫామ్ అయితే అది క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అప్పుడు బ్రష్ చేయడం వల్ల. దానివల్ల యూజువల్లీ కేరీస్ అన్నవి ఫామ్ అవ్వవు, మన టూత్ కూడా ఎక్కువ పాడవదు. ఈ కాన్సెప్ట్ అందరికీ కొత్తదై ఉండొచ్చు, బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు కీప్ అవర్ ఓరల్ క్యావిటీ హైజీన్ అండ్ ఫ్రెష్గా ఉండడానికి అండ్ టూత్ క్యావిటీస్ తగ్గిపోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అందరూ ఇనీషియల్గా బెటర్ ఆప్షన్ ఎంచుకోండి, లైక్ 2 టైమ్స్ ఆఫ్ బ్రషింగ్ మార్నింగ్ లేవగానే అండ్ నైట్ పడుకునే ముందు బ్రష్ చేయండి. తర్వాత మెల్లిమెల్లిగా దీనికి అప్డేట్ అవ్వచ్చు, లైక్ బెస్ట్ ఆప్షన్కి అప్డేట్ అయ్యి మార్నింగ్ ఇమీడియట్గా లేవగానే కాకుండా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత బ్రష్ చేసి అండ్ నైట్ పడుకునే ముందే బ్రష్ చేయాలి. So hope you all follow this. Stay tuned, like, share and subscribe to Tooth Talks.